ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు 30వ రోజు వేసవి క్రీడాకారులకు 600 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన దాతలు శివకోటారెడ్డి, ఏ దర్శయ్య, షేక్ ఆసిఫ్ పాషా గారి సహకారంతో ఈ రోజు క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్, కార్యదర్శి సుబ్బారాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి, డిస్టిక్ 203 గవర్నర్ నలభోలు బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు యు గోవర్ధన్, వీరికొండ వెంకటేశ్వర్లు, కొండూరు సుబ్బారావు, జి నారాయణరెడ్డి, మాగంటి ప్రసాద్, బెల్లం చెంచయ్య, దారం నరసింహారావు, పత్తిపాటి రమణయ్య, కె వెంకటరమణ, మహేంద్ర శ్రీనివాసులు, రావూరు సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొని ఘనంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. అజాగ్రత్తగా ఉండబాకండి. నేను కొడుతున్నా రావాలి, కూల రావాలి, క్యూలో రావాలి, అట్లా లైన్లరా ఒక్కొక్కటి తీసుకోవాలి, 2 తీసుకోవద్దు. బాయ్ లైన్లో రావాలి, క్యూలో రావాలి. ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళండి. లైన్లో రావాలి, క్యూలో రండి. డస్ట్బిన్ అయింది. ఆగిన తర్వాత స్టేడియంలో పడేద్దా, స్టేడియంలో ఎక్కడైతే అక్కడ పడేయద్దు. పిల్లలందరూ కూడా యాక్టివ్గా హుషారుగా వచ్చి అందరూ యాక్టివ్గా తీసుకుంటున్నారు. వాళ్ళకి దాహాన్ని తీరుస్తుంది మజ్జిగ. చాలా మంచి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసినందుకు, మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినందుకు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆసిఫ్ పాషా గారిని మన సెక్రటరీ గారు అయినటువంటి సుబ్రాయుడు గారు సన్మానించారు. ఓకే, మరి ఈరోజు మజ్జిగ కార్యక్రమం గురించి ఒక మాట. అందరికీ నమస్కారం, శుభోదయం. తాతలైనటువంటి శివకోటారెడ్డి గారు, ఆయన రాలేదు ఈరోజు, ఆయనకి రేపు సన్మానం చేస్తాం. రెండవ అతను ఏ దశయ్య గారు, ఆయనకి మన 203 గవర్నర్ గారు అయినటువంటి అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీటి సలివేంద్ర 30వ రోజుకి చేరింది. ఈ వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి, వాకర్స్ కి అందరికి కూడా మే నెల 1 నుంచి జూన్ 10 వరకు 40 రోజుల కార్యక్రమం 30 రోజులకు చేరింది. ఫ్రెండ్స్ వాకర్స్ లో ఉన్న సభ్యులే రోజు ఒకరు ఇద్దరు దాతలుగా ముందుకొచ్చి 600 ప్యాకెట్లు 800 ప్యాకెట్లు ఇస్తున్నాము. ఇక్కడ ఈ ఎండకి దాహదీర్తి తీసేదానికి మంచి అమృతం లాంటి మజ్జిగని ఇస్తున్నాము. ఇంకా ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. మా టీం ఈ సంవత్సరం నసీర్ అహ్మద్, రత్తయ్య, సుబ్బరాయుడు, విరుదోల రామ్మోహన్ రెడ్డి, అందరు కూడా దశయ్య, వెనుకొండ వెంకటేశ్వర్లు, కొండూరు సుబ్బారావు, మాగంటి ప్రసాద్, వీరంతా కూడా చెంచయ్య, శివయ్య, వీళ్ళంతా కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గత 8-9 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇవిగాక ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, మెడికల్ క్యాంపులు, మెడికల్ అవేర్నెస్ ఇటువంటివి కూడా చేస్తూ వాకర్ ఇంటర్నేషనల్ లో బాగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం కూడా అవార్డులు, రివార్డులు అన్ని కూడా
వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా వీళ్ళు చక్కగా చేస్తున్నారు ఈ టీము. వారిని వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. వాకర్స్ అసోసియేషన్ నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కానీ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని చాలా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు మా ప్రెసిడెంట్ నసీర్ అహ్మద్ గారు. అట్లానే శానంపూడి గారు, మళ్ళా 203 గవర్నర్ గారు బలరాం నాయుడు గారి గురించి చెప్పాలంటే చాలా గొప్పతనంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పీరియడ్ లో ప్రతి ఒక్క కార్యక్రమం ఇన్నోవెంట్ గా చేస్తూ ప్రతి ఒక్కరికి క్రీడాకారులకి క్రీడా అభిమానులకి ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులకి అందరికి కూడా ప్రతిరోజు వాళ్ళు యాక్టివిటీస్ లోని గేమ్స్, రన్నింగ్, వాకింగ్ అన్ని పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకి మంచిగా చల్లగా ఉండేదానికి మధ్య చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ కూడా దారిద్ర్యం తీర్చుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ 30 రోజులు ఈ వేసవిశాలలో వచ్చినప్పుడు క్రీడాకారులకి అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అందరూ కూడా చాలా చక్కగా ఉందని చెప్పి అభినందిస్తున్నారు. అట్లాగే మేము కూడా మా కమిటీ తరఫున ప్రతి ఒక్కటి మా ప్రెసిడెంట్ గారు కానీ 203 గవర్నర్ గాని ఏది చెప్పినా అందరికి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క యాక్టివిటీస్ లో ముందుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఈ దారిద్ర్యాన్ని తీరుస్తున్న మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నందుకు, అందులో మేము భాగస్వామ్యందుకు అందరికీ కూడా క్రీడాకారులందరికీ కూడా మంచి జరగాలని, ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని కోరుకుంటూ ఇప్పుడు జరుపుతున్న కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ప్రెసిడెంట్, గవర్నర్ గారికి అందరికీ మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటాం. ఆసిఫ్ పాషా. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ లో సభ్యునిగా ఉన్నాను. నిజంగా ఈరోజు ఈ యొక్క చలివేంద్రము మరియు మజ్జిగ చలివేంద్రము అంటే వాటర్ చలివేంద్రం మరియు మజ్జిగ చలివేంద్రం ఇక్కడ నిర్వహించి 30 రోజులు అయినప్పటికీ కూడాను ప్రతిరోజు ఇక్కడ వాకర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి రావడం, దీనికి సహకరించడము, జయప్రదంగా దీన్ని ముందుకు తీసుకుపోతుండడం అనేది చాలా గొప్ప విషయం. వీటన్నిటికి కూడాను ముఖ్యంగా కార్యనిర్వాహకులైనటువంటి మా ప్రెసిడెంట్ నసీర్ అహ్మద్ గారు, అదేవిధంగా మా 203 గవర్నర్ గారు అయినటువంటి బలరాం రెడ్డి గారు, వాళ్ళ టీము, వాళ్ళ యొక్క కమిటీ మెంబర్స్, మా యొక్క కమిటీ మెంబర్స్ అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏదున్నా కూడాను మేము సమష్టిగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్ర 30వ రోజుకు చేరింది. ఈ దాతల యొక్క సహకారం అపూర్వమైనది, అమోఘమైనది. ఈ దాతల సహకారంతో ప్రతిరోజు 600 నుంచి 750 ప్యాకెట్లని పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని క్రీడాకారులు కానివ్వండి, స్టేడియంలో ఉండేటటువంటి పాదచారులు కానివ్వండి, వీళ్ళందరూ సహృదయంతో స్వీకరించి దీన్ని ఆస్వాదిస్తున్నారు, దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమము దాదాపు మనకు 40 రోజులు జరుగుతుంది. జూన్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించి ఈరోజు దాతలైనటువంటి శివకోటారెడ్డి గారు, దశయ్య గారు మరియు ఆసిఫ్ పాషా గారు, వీళ్ళ ముగ్గురు యొక్క దాతృత్వంతో ఈరోజు మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మనము అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ మజ్జిగ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఇందులో మా టీం అయినటువంటి శానంపూడి సుబ్రాయుడు, సితారి రత్నయ్య, బెరదవల్లి రామ్మోహన్ రెడ్డి, మరి 203 గవర్నర్ రామ్మోహన్ రెడ్డి, మన బలరామ నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.